వీడియోలో మేము చెప్పే లెవెల్స్ అన్ని ఓన్లీ అవగాహన కోసమే. దీంతో మీరు ఎలాంటి బై అని సెల్ గానీ రికమెండేషన్స్ అనుకోవద్దు. మీ అనాలిసిస్ చూసుకొని దాని తగ్గట్టే మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మేము సెబీ రిజిస్టర్డ్ ఏం కాదు. మాకున్నటువంటి కాస్త ఎక్స్పీరియన్స్ మీతో పంచుకునే ఉద్దేశం తప్ప ఎలాంటి బై గానీ సెల్ గానీ కాల్స్ గానీ ఎలాంటి రికమెండేషన్లు మేమైతే చేయడం లేదు. నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ ప్రదీప్ రెడ్డి. ఈరోజు కొంచెం గొంతు ప్రాబ్లం ఉంది, అడ్జస్ట్ కాండి. సరే, ఇక నిఫ్టీ చూసినాం. నిఫ్టీ దాదాపు ఫ్లాట్గా ముగిసింది, 27 పాయింట్లు నష్టంతో. ఇక సెన్సెక్స్ 105 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఈ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఒక 16 పాయింట్ల నష్టంతో ముగిసింది. మార్నింగ్ మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి, ఆ తర్వాత ఇమీడియట్గా ఫాల్ అయిపోయినాయి. ఇక అట్టే తిరిగినాయి మార్కెట్లు. ఈరోజు చూద్దాం మనం ఇండెక్సెస్ ఏది ఎక్కువ మూవ్ అయింది ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇండెక్సెస్ ఈరోజు మిక్స్డ్గా ఉన్నాయి. కొన్ని లాభాల్లో ఉండే, కొన్ని నష్టాల్లో ఉన్నాయి. నేను అన్ని లాభాల బాటలో ఉండే కదా. ఇక్కడ చూడొచ్చు, ఐటీ షేర్లు ఒక 1% లాభాల ముగిసినాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు 0.8%. మీడియా షేర్లు చాలా రోజుల తర్వాత కొంచెం నిన్న ఈరోజు ఒక వరుసగా 2-3 రోజుల నుంచి గ్రీన్లో ఉన్నాయి, 0.8%. మెటల్ 0.3%. పిఎస్యూ బ్యాంక్స్ 0.1%. నిన్న పిఎస్యూ బ్యాంక్స్ బాగా పెరిగినాయి. ఈరోజు కూడా ర్యాలీ కంటిన్యూషన్ అయ్యి కొంచెం. ఇక ఈరోజు ఎక్కువ లాస్ అయినవి అంటే ఆటో షేర్లు 1.2%, ఫార్మా 0.9%, ఎనర్జీ 0.7%, ఆయిల్ అండ్ గ్యాస్ 0.5%, ఫైనాన్స్ బ్యాంకింగ్ షేర్లు కూడా లైట్గా నష్టాల్లో ముగిసినాయి. ఓవరాల్గా ఈరోజు కొన్ని నష్టాలు కొన్ని లాభాలు, అందుకే ఫ్లాట్గా ముగిసినాయి మార్కెట్లు. ఎందుకంటే గత 2 డేస్ నుంచి మంచి ర్యాలీ ఇచ్చినాయి మార్కెట్లు. దాంతో ఈరోజు కొంచెం కన్సాలిడేషన్ అయితే ఖచ్చితంగా మళ్ళీ పైకి పోవాలన్నా కిందికి రావాలన్నా ప్రజెంట్ కన్సాలిడేషన్ మోడ్లోనే ఉన్నాయి మార్కెట్స్. ఇక చూడొచ్చు, ఈరోజు నిఫ్టీని ఎక్కువ ఏవి చేంజ్ చేయడానికే చూసినాయి, ఏంటి దేనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి అంటే ఈరోజు ఇన్ఫోసిస్ లాభాల్లో మూసింది. ఒక 27 పాయింట్లు నిఫ్టీకి అది యాడ్ చేసింది. ఇక రిలయన్స్ 13 పాయింట్లు, టీసీఎస్ 8, ఐసిఐసిఐ బ్యాంకు, శ్రీరామ్ ఫిన్స్ ఇవన్నీ కూడా కొన్ని పాయింట్స్. ఇక ఈరోజు నిఫ్టీని పడేసినవి అంటే ఎల్ఎన్టీ, M&M, సన్ ఫార్మా, అల్ట్రాటెక్తో పాటు మిగిలిన అన్నీ కూడా కలిపి ఒక 70 పాయింట్లు. ఇవన్నీ కూడా నిఫ్టీని పడేసినాయి. అవి కాస్త పైకి తీసుకెళ్ళినాయి ఓవరాల్గా. సరే, ఇక మనం కొన్ని చెప్పుకున్నాం కదా నిన్న మన లెవెల్స్, మరి మనకేమైనా ఎంట్రీ ఇచ్చినాయా లేదా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను ఒక 2 లైన్స్ కొత్తగా యాడ్ చేస్తున్నా. దాని మీద ఒక వీడియో చేస్తా వీకెండ్స్లో. ఎందుకు అంటే దీని మీద చాలా రోజుల నుంచి నేను టెస్ట్ చేస్తున్నా. దాదాపు 2-3 మంత్స్ నుంచి పర్సనల్గా నేను టెస్ట్ చేస్తున్నా. మంచి అనిపించినాయి. మీకు కూడా చెప్తా లైన్స్ ఏంటి, ఎట్లా మనకు అవి వర్కౌట్ అయితే అనేది నేను చెప్తాను. దాని మీద ఒక వీడియో చేస్తాను. ఈ వీకెండ్లో ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, చూడండి. అంటే ఈ లైన్స్ వల్ల ఏమవుతుందంటే మనకు మార్కెట్ మూమెంట్ అనేది కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంది. కొంచెం ఈజీగా మనం కూడా తెలుసుకోవచ్చు. సరే, ఇక్కడ మనం చూద్దాం ఇవి యాడ్ చేసిన లైన్స్. దాని గురించి నేను నెక్స్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు మార్కెట్ ఒకవేళ ఇంతవరకు వస్తే ఇక్కడ బయింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, ఇక్కడికి వెళ్తే సెల్లింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ మనకి ఎక్కడ ఇవ్వలేదు. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నిన్నటి హై దగ్గరనే వరకు కూడా వెళ్ళలే, అటు నుంచి మళ్ళీ ఫాలో అయింది, ఇక్కడికనే తిరిగింది. యాక్చువల్లీ ఇంతవరకు వచ్చి ఉంటే మనం బయింగ్ ప్లాన్ అనేది చేసేవాళ్ళం నిఫ్టీలో. లేదు, ఇటు అయినా కానీ సెల్లింగ్ ప్లాన్ చేసేవాళ్ళం. కానీ కన్సాలిడేషన్లో ఉండి నిఫ్టీలో అయితే మనకు అసలు వర్కౌట్ అనేది కాలేదు. నిఫ్టీ ఎలాంటి ట్రేడ్ మనకైతే ఇవ్వలేదు ఈరోజు. మరి బ్యాంక్ నిఫ్టీ నేనైతే నా లెవెల్స్కి వస్తేనే ట్రేడ్ తీసుకుంటా, లేకుంటే తీసుకోను అంతే. పోనీ ఒకరోజు నేను ట్రేడ్ చేయకున్నా ప్రాబ్లం లేదు, కానీ లెవెల్స్కి వస్తే తీసుకోవాలి, లేకుంటే లేదు. ఇక్కడ చూడొచ్చు, బ్యాంక్ నిఫ్టీ మంచి ట్రేడ్ అయితే ఇచ్చింది. ఇక్కడ చాలా హ్యూజ్ గ్యాప్ అప్ అయింది, ఇమీడియట్గా ఫాలో అయింది. ఆ తర్వాత మనం నిన్న చెప్పినాం ఒక రెసిస్టెన్స్ లెవెల్ 50 to 365 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. 365 కదా, 50 to 365 లెవెల్ ఒక రెసిస్టెన్స్ ఉంది. అక్కడ సెల్లింగ్ ప్లాన్ చేస్తా అని చూడొచ్చు. మనకు సెకండ్ క్యాండిల్ ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ ఇచ్చింది. ఆ తర్వాత మంచి ఫాల్ అయితే వచ్చింది. సరే, ఇంతవరకు వచ్చేది ఉండే కానీ రాలే. నిన్న ఎక్కడైతే ఉందో లో అది బ్రేక్ చేయలేకపోయింది. మార్కెట్ 51,786 వరకు వస్తుంది అనుకున్నాము, కానీ రాలేదు. సరే, ఇంతవరకు అయితే ప్రీవియస్ లో వరకు అయితే నిన్నటి లో వరకు అయితే వచ్చింది. ఎక్కడైతే టెస్ట్ చేసిందో వచ్చి అక్కడనే మళ్ళీ తిరిగి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. ఇక్కడ ఒక ఎంట్రీ అయితే ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ మన లెవెల్స్ ప్రకారం. బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎంట్రీ దొరికింది, కానీ నిఫ్టీలో అయితే మనకి ఎంట్రీ దొరకలే ఈరోజు.
మరి రేపు ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 2 ఎల్లో లైన్స్ కొత్తగా నేను ఈ రోజు నుంచి కంటిన్యూగా ఈ ఎల్లో లైన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏమీ లేదు, ఈరోజు అంటే ప్రీవియస్ ఈరోజు క్లోజ్ అయినటువంటి లెవెల్ ఒకటి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. ఇది ఒకటేమో ఈరోజు క్లోజ్ అయినటువంటి లెవెల్, ఇంకో ఎల్లో లైన్ ఏంటంటే నిన్న క్లోజ్ అయినటువంటి లెవెల్. ఈ 2 లైన్స్ ఇక ఇప్పటి నుంచి యాక్చువల్లీ ఇది ఇక్కడనే ఉండాలి, కాకపోతే ఓకే ఇక్కడ నిఫ్టీ హ్యూజ్ గ్యాప్ అప్ అయింది కాబట్టి ఈ లెవెల్ ఈ గ్యాప్ ఫిల్ చేయొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకే ఈ లెవెల్ అట్లే పెట్టినా. చూద్దాం రేపు నేను ఈ గ్యాప్ ఫిల్ అవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇదేమో ఒక ఎల్లో లైన్ ప్రీవియస్ క్లోజు, ఇదేమో బిఫోర్ ప్రీవియస్ క్లోజు. ఈ 2 లైన్స్ చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతున్నాయి. ఒకసారి చూడండి మీరు, చాలాసార్లు అయితే వర్కౌట్ అయినాయి. అవి అక్కడికి వచ్చి రిజెక్ట్ కావడము, మళ్ళీ ఒకవేళ ఫుల్ ఎగురుతూ ఉంటే ఇక్కడికి వచ్చి రిజెక్ట్ కావడము, పడిపోతూ ఉంటే ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళడం అనేది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. అందుకని ఆ 2 లెవెల్స్ నా ట్రేడింగ్లో చాలా రోజుల నుంచి నేను పెట్టుకుంటున్నా. అవి మీకు కూడా పరిచయం చేద్దామన్న కాన్సెప్ట్లో ఈ లైన్స్ అయితే తీసుకొచ్చిన. దాని మీద నేను ఒక వీడియో సపరేట్గా చేస్తా. ఈ లైన్స్ అర్థమైతే అది సరే. ఇక్కడ రేపు ఏం కావచ్చు మార్కెట్ అనేది చూస్తే, ఫ్లాట్గా ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా వెళ్ళనియండి. మార్కెట్ 24,349 లెవెల్ వరకు అయితే వెళ్ళనియండి. ఇక్కడ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ చేద్దాం. ఇది ఫస్ట్ టార్గెట్. ఏది ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టార్గెట్. ఇంకా ఇది కూడా బ్రేక్ అయితే ఇక్కడ నుంచి ఇంతవరకు మార్కెట్ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. 23,907 వరకు ఒకవేళ ఇక్కడ ఫాల్ అయితే. లేదు మార్కెట్ ఈరోజు క్లోజింగ్ పైనే సస్టైన్ అయింది, ఇక్కడనే 2-3 సార్లు అయిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఇది పెద్ద పట్టించుకోదప్పుడు ఇంతవరకు అయితే వెళ్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ అని చెప్పిన 24,500 లెవెల్ ఇంతవరకు వెళ్ళే అవకాశం ఉంది మార్కెట్ రేపు. కాబట్టి ఈ 2 లైన్స్ అయితే ఇంపార్టెంట్, చూసుకోండి. ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్. ఇక్కడికి వెళ్ళినా నేను సెల్ ప్లాన్ చేస్తా, ఇక్కడికి వెళ్ళినా సెల్ ప్లాన్ చేస్తా. ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంది 23,672. బహుశా ఇంతవరకు రాదు, ఇంతవరకే వచ్చి ఇక్కడ నుంచి రిజెక్ట్ కావాలని అనుకుంటున్నా. చూద్దాం మరి, బహుశా ఇది రేపు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నా. చూద్దాం వస్తుందా, పైనుంచి అటే వెళ్తుందా అనేది రేపు మనకు తెలుస్తుంది. కాకపోతే ఈ లెవెల్ అయితే ఇంపార్టెంట్. రేపటి వరకు ఒకసారి చూడండి. ఈ 2 రెసిస్టెన్స్లు, ఇది సపోర్ట్ లెవెల్. ఒకవేళ ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయినా బై చేయొచ్చు, ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయినా బై చేయొచ్చు. ఇక్కడ బై చేస్తే ఇంతవరకే ఉండండి, ఎందుకంటే ఈ క్లోజింగ్ ఉంది కదా, ఇంతవరకు అయితే ఇంపార్టెంట్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే ఇంతవరకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది మార్కెట్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆ లెవెల్స్ యాడ్ చేసిన చూడండి ఇవి, ఎందుకంటే ఈ గ్యాప్ ఫిల్ కావాలి. ఇక్కడ పెద్ద గ్యాప్ అప్ అయింది కదా, ఈ గ్యాప్ ఖచ్చితంగా ఫిల్ కావాలి. ఇక ఎప్పుడవుతుంది అనేది చూద్దాం, కానీ ఫిల్ అయితే కావాలి. సరే, రేపు ఒకవేళ ఈ బ్యాంక్ నిఫ్టీ చిన్న గ్యాప్ డౌన్ కానీ పెద్ద గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, 51,786. ఇక్కడ నుంచి నేను బయింగ్ ప్లాన్ అనేది చేస్తా. ఎంతవరకు ప్రీవియస్ క్లోజ్ ఉంది కదా, ఇది ఫస్ట్ టార్గెట్, ఇక్కడ సెకండ్ టార్గెట్. ఇది అయితే మంచి రెసిస్టెన్స్. ఈరోజు కూడా మంచి రెస్పెక్ట్ చేసి చూసారు కదా, పైకి వెళ్ళి దడాలన పడిపోయింది. అది బ్రేక్ కావాలంటే కొంచెం కష్టము, కానీ అవుతుంది, కాకపోతే కొంచెం కష్టం. ఈ 52,365 వరకు నేను బయింగ్ సైడ్ ఉంటా. లేదు గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఏం లేదు, నో డౌట్ ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ చేస్తా. ఇంతవరకు ఫస్ట్ టార్గెట్. ఇది కూడా బ్రేక్ అయితే ఇంతవరకు వస్తుంది చూడండి మార్కెట్, ఈ లెవెల్స్ వరకు వస్తుంది. 51,297, 51,135 లెవెల్. బహుశా ఇది ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. ఏదైతే గ్యాప్ అప్ అయిందో ఆ లెవెల్ను టెస్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక మళ్ళీ బయింగ్ ప్లానింగ్, ఇక ఏం ప్రాబ్లం లేదు. ఇది టెస్ట్ అయితే మళ్ళీ బయింగ్ సైడ్కి హాయిగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇది టెస్ట్ అయ్యేంత వరకు మాత్రం ఎప్పుడో ఒకప్పుడు మార్కెట్ గట్టి ఫాల్ అయితే అవుతుంది. కాబట్టి రేపే ఒకవేళ ఆ ఫాల్ అయిందనుకోండి, ప్రశాంతంగా మళ్ళీ బయింగ్ సైడ్ అనేది వెళ్ళిపోవచ్చు. లేదంటే ఎప్పుడైనా ఒకసారి మాత్రం ఈ లెవెల్ను టెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది మార్కెట్. అది రేపటి ప్లాను. ఇక్కడి వరకు వస్తే బయింగ్, ఇక్కడికి వెళ్తే సెల్లింగ్. ఈ ఎల్లో లైన్స్ మాత్రం గుర్తు పెట్టుకోండి. ఆ ఎల్లో లైన్స్ గురించి నేను ఖచ్చితంగా వీడియో అయితే పెడతా. దాంతోపాటు నేను కొత్తగా టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. అందులో
ఇది పై చేయండి అది పై చేయండి అని మాత్రం నేను చెప్పాను. నా వ్యూ షేర్ చేస్తాను. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ కావచ్చు, ఇక్కడ నుంచి పడిపోవచ్చు అని మాత్రమే చెప్తా. దాన్ని బట్టి మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోండి. కానీ నేను ఎలాంటి కాల్స్ ఇక్కడ బై చేయండి ఇక్కడ సెల్ చేయండి అని కానీ ఇది చేయండి, అంతేకాకుండా పెయిడ్ గ్రూప్స్ కానీ నేను చేయను అని చెప్పిన ఎప్పటికీ నేను చేయను. చాలా మంచి పర్ఫెక్ట్గా పలానా షేర్ పెరుగుతుంది అనుకుంటే మీకు రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఎప్పుడో ఒకటి చేస్తాను తప్ప నేను ప్రోత్సహించాను. ఎందుకంటే చాలామంది ఇటువంటివి చూసినా పెయిడ్ గ్రూప్స్ అవి ఇవి అని సబ్స్క్రైబర్స్ని పెంచుకొని నెలకు 5,000 కట్టండి 6,000 కట్టండి, ఈ పనులు మాత్రం నేను నా జీవితంలో నేను చేయబోను కూడా. కాబట్టి మార్కెట్ వ్యూ షేర్ చేస్తా. ఓకే, ఇక్కడ నుంచి పెరగవచ్చు, ఇక్కడ నుంచి పడే ఛాన్స్ ఉంది, చూసుకోండి అని చెప్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్కు సంబంధించినటువంటి లింకు మా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి, జాయిన్ కాండి. రోజు నా వ్యూ నాకు పర్ఫెక్ట్ అనిపిస్తే మాత్రమే నేను షేర్ చేస్తాను, లేకుంటే లేదు. అది ఈరోజు మార్కెట్ అనాలిసిస్. మళ్ళీ రేపటి మార్కెట్ అనాలిసిస్తో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.